అందరం ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మరొకసారి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. చదువుకున్న నిర్గమాకాండం 17వ అధ్యాయం 11 నుంచి చదవండి. ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వినండి. ఇశ్రాయేలీల్ని మోషే ఏం చేశాడు? దేవుని సహాయం వల్ల బయటికి తీసుకొచ్చారు. దేవుడు తీసుకొచ్చారు. ఎర్ర సముద్రం దాటి వచ్చేసారు. సీనాయి పర్వతం దగ్గరకు వచ్చి అందరూ గుడారాలు వేసుకొని ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, అమాలేకీయులు అనేటువంటి వాళ్ళు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇదిగో యెహోషువని ఏర్పాటు చేసి యుద్ధానికి పంపించు, నేను మీకు జయం ఇస్తా అని చెప్పినప్పుడు యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు సైన్యాన్ని తీసుకొని. మోషే తినింట్లో పడుకోవాలి, గుడారంలో నిద్రపోవాలి, మరొకటి చేయలా. మోషే ఏం చేశాడు తెలుసా? పర్వతం మీదకి ఎక్కాడంట. ఎక్కి 2 చేతులు ఎలా పెట్టి ఉన్నాడంట. ఎప్పుడైతే దైవజనుడు ఇలా చేతులు ఎత్తాడో జరిగిన విషయం ఏంటో తెలుసా? అద్భుతమైన దేవుడు ఇశ్రాయేలులకు విజయాన్ని ఇవ్వటం ప్రారంభించాడు. హల్లెలూయా. బరువెక్కి చేతులు దించుతుంటే ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. మరి ఒక్క మనిషి ఎంతసేపు నిలబెడతాడు చెప్పండి, మీరు చెప్పండి. అవునా కదా? ఎంతసేపు నిలబెడతారు? అప్పుడు మోషే పక్కన హూరు అహరోన్ అనేటువంటి 2 దేవుని దాసులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద రాయిని 2 పొరిలించుకొని వచ్చి మోషే గారిని కూర్చోబెట్టి, వాళ్ళు చూసారుగా మోషే చేతులు ఎత్తుతుంటే జయం, చేతులు దించితే అపజయం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఒక పక్క అహరోను, ఇంకొక పక్క హూరు పట్టుకున్నారు. సరేనా? పట్టుకొని ఏం చేశారు? అట్లా ఆదుకున్నారంట. బైబిల్లో ఏముంది? ఆదుకున్నారు. అదే కదా, అమ్మ చదవండి ఒకసారి. ఒకడు ఈ ప్రక్కను, హల్లెలూయా, ఏం చేశారంట? ఆదుకున్నారు. మనకు దేవుడు చెప్పింది అదే. ఏంటంటే సేవకులమైన మేము మీ పక్షాన్ని రోజు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. నిజం చెప్తున్నా దేవుని సాక్షిగా. ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. మీ ఉద్యోగాల కానించి, మీ చేతి పనుల కానించి, పిల్లల చదువుల కానించి, మీ ఆత్మీయ జీవితాల కానించి అన్నీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుడు చెప్తుందంటే సంఘంలో కొంతమంది సహకారులను ఏర్పాటు చేసుకోమని ప్రభు చెప్పారు. హల్లెలూయా. నేను అందుకే మిమ్మల్ని పిలిపించింది. అర్థమవుతుందా? నేనే ఊరక కొడిగ జరుపుకోవటానికి కాదు, లేకపోతే ఇంకోటి కాదు. చాలా రోజుల నుంచి ప్రభు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. అది నేను కొంత ధైర్యం చేసి ముందుకొచ్చి చేయలేకపోతా ఉన్నాను. కానీ ఈరోజు ప్రభు ఓ ప్రత్యేక దినాన్ని ఇచ్చి మనందరినీ సమకూర్చారు. ఇప్పుడు సంఘంతో దేవుడు మాట్లాడేది ఏంటంటే సేవకులతో పాటు కూడా మీరున్న, అవును కదా, మీరు ఆయా ప్రాంతాల్లో ఉంటున్నారుగా, మీరు ఏం చేయాలంటే సేవకులతో పాటు కలిసి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆదుకోవాలి. అహరోన్లాగా ఆదుకుంటావో హూర్లాగా ఆదుకుంటావో నాకు తెలియదు. అర్థమవుతుంది? పరిచర్య జరగాలంటే సేవకునితో పాటు సంఘము కూడా ఏం చేయాలి? కలిసి ప్రార్థించాలి. నేను ఎప్పుడు చెప్తా, ఒక బండి లాగాలంటే ఏం చేయాలి? ఒంటెద్దు బండి కాదు నేను చెప్తుంది, 2 ఎద్దుల బండి గురించి చెప్తాను. పరిచర్య 2 ఎద్దుల బండి, ఒంటెద్దు బండి కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు పరిచర్యలో ఒక ఎద్దు లాగాలంటే అయ్యే పనేనా? అంటే ఒక సేవకుడే ప్రార్థన చేసి ముందుకు తీసుకెళ్ళాలంటే అది అయ్యే పరిచర్య కాదు. 2 పక్కన ఏం చేయాలి? సంఘం అనే ఎద్దు కూడా మెడకాయ వంచి కాడి కింద పెట్టాలి. హల్లెలూయా. సేవకుడు పెట్టాడు కాడి కింద, 2 పక్క ఖాళీ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? సహకారులు ఉంటారు సంఘంలో, ప్రార్థనా సహకారులు. వీళ్ళు ఆ 2వ కాడి మెడ మీద ఎత్తుకొని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పరిచర్య జరిగిస్తూ ఉంటాడు ప్రభు. హల్లెలూయా. ఇది నాది కాదు, మంద కాదు, ఇది యేసు ప్రభు పరిచర్య. ఇది ఎవరు పరిచర్య? యేసుక్రీస్తు పరిచర్య. కాబట్టి ఇప్పుడు మన దైవదర్శన సంఘాల్లో ఆదుకునేవారు కావాలి, ప్రార్థనలో సహకరించేవాళ్ళు కావాలి. అందుకు దేవుడు ఈరోజు మనల్ని పిలిపించారు. వాక్యం అంటున్నారు, వచ్చి వెళ్ళే వ్యక్తిగా కాదు, సంఘంలో ఒక సభ్యునిగా కాదు, కానీ ఆదుకునే వ్యక్తిగా, ప్రభు పరిచర్యలో
ఆదుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడి ఇక్కడికి తీసుకొచ్చారు. హల్లెలూయ. రెండో సందర్భం చూపిస్తాను. నిర్గమ 18:17. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోతారు. ఈ పని నీకు మిక్కిలి భారం. అది నీ ఒక్కడివే చేయజాలవు. హల్లెలూయ. ఇక్కడ ఒక సందర్భం, 3 సందర్భాలే గుర్తు చేస్తాను, రాసుకోండి. మొదటి సందర్భం గుర్తు చేశాను. రెండో సందర్భం ఏంటంటే, మోషే సినాయి పర్వతం దగ్గర ఉన్నాడు. ప్రజలందరూ ఒకానొక రోజు అనుకోకుండా ఇత్రో వచ్చాడు వాళ్ళ మామ. ఎందుకని? మోషే భార్య అయిన సిప్పోరాను 2 కుమారులను తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ చక్కగా విందు జరిగింది. తెల్లవారి మోషే కూర్చొని ఉంటే ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రజలు నిలబడి న్యాయం తీర్చుకుంటున్నారు. ప్రజలన్నాక వ్యాజ్యాలు ఉంటాయి కదా, ఒక కుటుంబంలోనే చిన్న చిన్న కలహాలు ఉంటాయి కదా. మరి అంత సమాజంలో ఎన్ని కలహాలు ఉంటాయి. వాళ్ళందరూ మోషే ముందు నిలబడితే తీర్పు తీరుస్తున్నాడు. ఇదంతా గమనించి సాయంత్రం ఇంటికి వచ్చి నాకు అంటాడు, మోషే నువ్వు చేసే పని మంచిది కాదయ్యా. ఆయన తీరా ఇట్ట చూస్తున్నాడు మోషే. ఎంతవరకు ఎవరనలా మోషే తామాట. అర్థమవుతున్నా? కొన్నిసార్లు మనం మహాజ్ఞానులం కావచ్చు, మనకు అర్థం కావు కొన్ని. నేను చెప్తున్నానండి, మనం మోషే కంటే జ్ఞానం కలిగినాడు ఇద్దరు. మోషే దేవునితో మాట్లాడిన వ్యక్తి అండి, దేవునితో నడిచిన వ్యక్తి, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. నువ్వు చేసే పని మంచిది కాదు. ఆయన మైండ్ పోయింది, ఇది ఏంది నేను చేసే పని మంచిది. నిజమయ్యా, నువ్వు ఒక్కడు కూర్చుంటున్నావు ఉదయం నుండి సాయంత్రం దాకా, ప్రజలు నిలబడి న్యాయం తీర్చుకున్నారు. ప్రజలు నలిగిపోతారు, జాగ్రత్త. నువ్వు నలిగిపోతావు, జాగ్రత్త. దేవుడి చిత్తమైతే ఒక మాట చెప్తాను, నీ ప్రజలలో దైవ భయం కలిగి లంచగొండులు కానీ సామర్థ్యం కలిగిన మనుషుల్ని ఏర్పాటు చేసుకో. 10 మందికి, 50 మందికి, 100 మందికి, 1000 మందికి ఒకళ్ళనొకళ్ళు నిర్ణయించు. పెద్ద పెద్ద సమస్యలు అంటే నీ కాడికి వస్తాయి, చిన్న చిన్న సమస్యలు వాళ్ళు తీరుస్తారని ఆ రోజు చెప్తే మోషే ఏం చేశాడు తెలుసా? అబ్బా అనుకున్నాడు. హల్లెలూయ. నలిగిపోయాడు మనిషి. నిజమండి, మోషే ఎంత నలిగిపోయాడో తెలుసా? నలగొట్టబడ్డాడు. దేవుడే ఇత్రోను పంపించి ఒక పరిష్కారం చూపించాడు. అప్పుడు మోషేని ఆదుకోవటానికి ఏం చేశాడు? మోషేని ఆదుకోవటానికే కొంతమందిని నిర్ణయించినట్లు బైబిల్లో చూస్తాం. ప్రియులారా, ఒక వ్యవస్థ నడవాలంటే, ఏ వ్యవస్థ అయినా సరే గుర్తుపెట్టుకోండి, అన్నీ ఒక్కళ్ళే చేయలేరండి. చేస్తారా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఒక్క మనిషే చేయగలుగుతారు? నేను మొన్న ఆదివారం కూడా చెప్పాను, ఎవళ్ళు వాళ్ళ గుందెల బాదుకొని నేనంటే అయిద్దా? అవదు. ఒక కుటుంబం నడవాలని అందరూ సహకరిస్తేనే అవుతుంది. అవునా కదా? భార్య సహకరించాలి, భర్త సహకరించాలి, పిల్లలు కూడా సహకరించకపోతే కుటుంబ వ్యవస్థ నడవదు. కాబట్టి కుటుంబం చక్కగా నడవాలంటే ఏం చేయాలి? ఒకళ్ళకొకళ్ళు సహకారులై ఉండాలి. అట్లనే ఏ వ్యవస్థ నడవాలన్నా ఒకళ్ళకొకళ్ళు సహకారులుగా ఉండాలి. అట్లానే సంఘ పరిచర్య కూడా జరగాలన్నా సేవకుడు ఒక్కడ ఏం చేయలేడండి, నలిగిపోతాడు. అవసరమైతే అయిపోతాడు కూడా. ఒక మనిషి ఎంతసేపు చేస్తాడు చెప్పండి? ఎన్నెన్ని చేస్తాడు చెప్పండి? మందిరం ఊడ్చి తుడిచి కడిగి అన్నీ వండిపెట్టి ఇన్ని చేసే వరకు మళ్ళీ ప్రసంగం చేసి మిమ్మల్ని ప్రార్థనలు చేసి ఎన్ని చేయాలంటే ఒక మనిషి వల్ల అయ్యే పనేనా? మీరు చెప్పండి, అయ్యే పనేనా? అవ్వదండి, అస్సలకి సచ్చిన అవ్వదు. ఒక ఇంట్లో ఒక ఆడ మనిషి చేయాలన్నా అవ్వదు, ఒక మగ మనిషి చేయాలన్నా అవ్వదు. నిజం చెప్తున్నా. దయచేసి నేను అనేది ఏంటంటే, కుటుంబాల్లో ఒకళ్ళ సహకారం ఒకళ్ళకి అందించుకొని గుర్తుంచుకోండి. నువ్వేం చేసావంటే అది అయ్యే పని కాదు. నిజం చెప్తున్నా. ఒకప్పుడు నాకు అర్థం కాల, కానీ వయసు పెరిగే కొన్ని అన్నీ అర్థం అవుతున్నాయి, అవగాహనకు వస్తున్నాయి కదా. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాని వలే మాట్లాడితిని, నేను ఇప్పుడు పెద్దవాడిని అయితిని కనుక పెద్దవాని వలే మాట్లాడుతున్నాను అంటాడు పౌలు గారు. అట్లా కాబట్టి రెండో విషయం ఏంటంటే, మోషేకు సహకారులు తయారయ్యారు. ముందేమో ఆదుకునే వాళ్ళు తయారయ్యారు, రెండోది ఏం చేశారు? సహకారులు తయారయ్యారు. ఇక మూడో విషయం చెప్తాను. నేను సంఖ్యాకాండం 11:16 నుంచి చదవండి. పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఏంటి ఆ సమస్య అంటే? మాంసం. అక్కడ ఇది తిన్నాం గోల అయిపోయింది, చాలా రథన అయిపోయింది. ఏం చేయాలి అర్థం కావట్లా. బాగా దిగులు పెట్టుకున్నాడు మోషే. ఏం చేయమంటావు?
చివరికి ఏమన్నాడు తెలుసా, నీకు దండం, నేను భరించలేను. నిజమండి, అంత సాత్వికుడు అన్నమాట. నేను భరించలేను, నా వల్ల కాదు, నన్ను చంపే. కొన్నిసార్లు అనుకుంటాం కదా, కొన్ని భారాలు భరించేటప్పుడు భరించలేము, చచ్చిపోతే బాగుంటుంది. అనుకోలేదు మీరు? ఎప్పుడు అనుకోలేదు? చెప్పండి. అనుకుంటామండి ఎన్నోసార్లు. మోషే అనుకున్నాడు. అనుకుంటే దేవుడు తన సేవకుడిని ధైర్యపరుస్తుండే, నువ్వేం బాధపడద్దు, నువ్వేమీ బాధపడొద్దు. ఎందుకని? ఇశ్రాయేలీలలో 70 మంది పెద్దలను ఏర్పాటు చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అనేది ఏంటంటే 70 మంది పెద్దలను పిలిపించమంటే పిలిపించాడు. దేవుడు చెప్పిన వాళ్ళందరినీ పిలిపించాడు. ఇక్కడ చెప్తానండి, మహాద్భుతం. అందరూ ఇచ్చారు. మోషే, అహరోను, వీళ్ళందరూ పెద్దలందరూ ఆనాడున్న ప్రత్యక్ష గుడారం చుట్టూ నిలబడ్డారు. నిలబడి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు ఇట్లా పట్టుకున్నారు. గొలుసు ప్రార్థన పట్టుకొని ఇంక ప్రార్థన చేయటం ప్రారంభిస్తుంటే బైబిల్లో ఏముందో తెలుసా? దేవుని మందిరంలో నుండి అంట ఒక గాలి అలాగూ వెళ్ళిపోయిందంట, పరిశుద్ధాత్మ గాలి. హల్లెలూయా. ఆ గాలి వెళ్ళి సముద్రం మీద అలా ఇసిరినప్పుడంట పూరేడు పెట్టెలు ఉన్నాయే. ఇశ్రాయేలీల పాళెము చుట్టూ ఎంతమంది ఉంటారు తెలుసు? ఇశ్రాయేలీలు సుమారు 25 లక్షల మంది ప్రజలు. అంటే ఎంత పెద్ద పట్టణం ఆలోచన చేయి. ఆ పట్టణం చుట్టంట ఎటు పట్టిన 4 దిక్కుల ఒకరోజు ప్రయాణం ఒక మనిషి ఎంత దూరం అయితే నడవగలుగుతాడు అంత దూరం 2 మూరలెత్తు పూరేడు పెట్టెలు పడ్డాయి అంట. హల్లెలూయా. 2 చేతులు ఎత్తండి, హల్లెలూయా. ఇదిగో ఈ సంవత్సరం ఏమనుంది? అయినను నీ మాట చొప్పున నేను ప్రార్థన చేతును. గుండెల్లో పెట్టుకోండి ఈ మాట. ఏదైనా జరగని వెనక, మన కుటుంబాల్లో ఏదైనా జరిగి ఉండని వెనక గుర్తుపెట్టుకోండి, మనందరం కలిసి సహకారులంగా ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో నుండి పరిశుద్ధాత్ముడు బయలు వెళ్ళంట. ఎక్కడికి? సముద్రము అంటే ప్రజలు అని అర్థం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. సముద్రం అంటే ప్రజలకు గుర్తు. సముద్రం మీద గాలి వీచినప్పుడంట ఎలాగొస్తారంట జనులు రాబోయే రోజుల్లో మందిరానికి? పూరేడు పెట్టెలు ఎలాగైతే వచ్చి ఇశ్రాయేలీయుల పాళెము చుట్టూ వాలినవో అలాగూ ప్రజలు వచ్చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎవరో తెలుసా? ప్రార్థనా సహకారులు ఈ దైవ దర్శన సంఘాలకు. మిమ్మల్ని అందుకే దేవుడు పిలుచుకొచ్చి, నేను పిలుచుకురాను, నేను పిలిస్తే వచ్చేవాళ్ళు కాదేమో. పరిశుద్ధాత్ముడు తోడుకొని రాకుండా ఒక మనిషి రాలేడు. దేవుని బిడ్డలారా, ఇక రాబోయే ఈ సంవత్సరం నుంచి ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పరిచర్య జరగాలి. 3 అంశాలు చెప్పాను. ఇంకా నేను ఎక్కువ దేవుడి మాటలన్నీ మనందరిలో ఫలింపజేసి ఈ రోజు నుంచి ఈ ప్రణాళికను ప్రారంభింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మొకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.